బ్రేకింగ్ న్యూస్. మామనూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్టు లేదు. ప్రభుత్వం ఇస్తానన్న పరిహారానికి రైతులు ఒప్పుకోవడం లేదు. ఈ రోజు వరంగల్ కలెక్టరేట్లో నక్కపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి భూ నిర్వాసితులతో 2 గంటల పాటు చర్చలు జరిపారు అధికారులు. అయితే ప్రభుత్వం ఇస్తానన్న 60 లక్షలు తమకు గిట్టుబాటు కాదంటున్నారు రైతులు. ఎకరాకు 2 కోట్ల రూపాయల మేర డిమాండ్ చేస్తున్నారు. ఇక మామనూరు ఎయిర్పోర్టుకు అయితే భూ నిర్వాసితులు స్థలం ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నారు. ఎందుకంటే తమకు కావాల్సిన రేట్ అంటే ఒక ఎకరాకు కూడా సుమారుగా 2 కోట్లు అయితే అక్కడ రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తానన్న రేటు తమకు గిట్టుబాటు కాదు. సో దయచేసి మమ్మల్ని ఇలా 2 కోట్లు కావాలంటూ కూడా ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఎకరానికి 2 కోట్ల భూమి ఇస్తేనే అటు భూ నిర్వాసితులు ఎయిర్పోర్ట్కి భూమి కేటాయిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనిపై ఇంకా సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. మరి వీళ్ళు రైతులతో మాట్లాడి ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. అయితే అటు ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా భూములు ఇవ్వడానికి రైతులైతే నిరాకరిస్తున్నారు. ఎకరాకి 2 కోట్లు కూడా వారు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ రేట్ ఎలా ఉంది? అటు అధికారులకి వీళ్ళకి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? గత నెల రోజుల నుంచి కూడా రెవెన్యూ అధికారులు 253 ఎకరాలు ఏదైతే అదనంగా అవసరం ఉందో ఎయిర్పోర్ట్ కోసం ఆ సర్వే కూడా పూర్తి చేశారు. అయితే అవార్డు శాంక్షనింగ్ సమయంకి సంబంధించి అక్కడటువంటి మార్కెట్ రేట్లు గతం లోపల చాలా అగ్రికల్చర్ రేట్లు తక్కువగా ఉండేది. అయితే ప్రస్తుతం మాత్రం ఓపెన్ మార్కెట్ లోపల దాదాపు 2 కోట్ల పైగా అక్కడ ఎకరానికి ధర పలుకుతుంది. అయితే ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో ఏ ధర ఉందో ఆ ధరను బేస్ చేసుకునే మాకు అవార్డు ప్రకటించాలంటూ కూడా గత నెల రోజుల నుంచి స్థానికంగా ఉన్నటువంటి 3 గ్రామాల రైతులు అధికారులకు విన్నవించుకుంటున్న పరిస్థితి. ఈ రోజున కలెక్టర్ను కలవడానికి నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి సంబంధించిన రైతులందరూ వచ్చిన తర్వాత అడిషనల్ కలెక్టర్ వాళ్ళందరితో కాన్ఫరెన్స్ హాల్ లోపల సమీక్ష నిర్వహించారు. అసలు ఏం జరుగుతుందనే అన్ని అంశాలపై చర్చించిన తర్వాత రైతులందరూ తప్పనిసరిగా ఒప్పుకోవాలి, డెవలప్మెంట్ అయితే మీకే అభివృద్ధి జరుగుతుందంటూ కూడా చెప్పిన క్రమం లోపల తమకు అందులో ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా బహిరంగ మార్కెట్ దాదాపు 2 కోట్ల పైగా ఉంది కాబట్టి ఆ 2 కోట్లు బేస్ మార్కెట్ వాల్యూగా తీసుకునే ఆ నష్టపరిహారం సంబంధించినటువంటి అవార్డులు ప్రకటించాలి, లేకపోతే భూములు ఇవ్వమంటూ కూడా రైతులు అధికారులతో తేల్చి చెప్పారు. అయితే ఈ విషయం లోపల ప్రభుత్వం దృష్టికి మార్కెట్ విలువలకు సంబంధించినటువంటి ఆ రిక్వెషన్ పంపాము. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే మార్కెట్ వాల్యూ అనేది పూర్తిగా సవరించిన రేట్లతోని అవార్డు శాంక్షన్ చేస్తామంటూ రైతులకు అధికారులు చెప్పినా ససేమిరా అంటున్న పరిస్థితి. బహిరంగ మార్కెట్ తో సహా ఇస్తేనే తప్ప రైతులు మేము భూములు ఇవ్వమంటూ కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఏదైతే భూములు కోల్పోయే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులకు ఎయిర్పోర్ట్ లోపల అక్కడ ఉన్నటువంటి సంస్థ లోపల పనిచేయడానికి ఉద్యోగం ఇస్తామంటూ హామీ ఇవ్వాలి. సో ఈ 2 ఇస్తేనే ఆ భూములు స్వచ్ఛందంగా ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే మరో నెల రోజుల్లోనే పూర్తిగా అవార్డు ప్రకటించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యం లోపల రైతులు ముందుకొస్తారా, అధికారులు మార్కెట్ రేటు పెంచుతారనేది ప్రస్తుతం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. దీంతో ప్రభుత్వం నుంచి కొంత అనుమతి వస్తే రేట్లు పెంచే అవకాశం ఉంది. సో దీనిపైనే ప్రధానంగా ఆ ఎయిర్పోర్ట్ భూమిని సంబంధించి ఆ సర్వే చేసి పూర్తి స్థాయి లోపల హ్యాండ్ ఓవర్ చేసుకున్న ప్రక్రియ ఉంది కాబట్టి మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఉత్కంఠకు తెరపడే అవకాశం అయితే కనిపిస్తోంది. అఖిల, అయితే వేణు, మరి సుమారుగా అయితే ఎంత భూమిని అటు భూ సేకరణకు తీసుకునే అవకాశం ఉందంట? ఎంత శాతం భూమిని తీసుకునే అవకాశం ఉంది? అలాగే మరోసారి చర్చలు ఎప్పుడు జరిపే అవకాశం ఉంది? ఇప్పటి వరకు కూడా అటు ఎయిర్పోర్ట్ ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇంకా భూ సేకరణ అనేది ఒక కొలిక్కి రాని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎప్పటికి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ప్రస్తుతానికైతే సర్వే మొత్తంగా దాదాపు 696 ఎకరాలు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ భూములు ఉండగా మరో అదనంగా 253 ఎకరాలు కావాలంటూ కూడా ప్రభుత్వము ఎయిర్పోర్ట్ అథారిటీ కోరిన నేపథ్యంలో సర్వే పూర్తి చేశారు. కానీ భూ సేకరణ చేయడానికి అవార్డు ఒకటి ఇవ్వాల్సి ఉంది. ఆ అవార్డు ఎంత అనేది ప్రస్తుతం దాని దగ్గరనే సస్పెన్స్ కొనసాగుతుంది. రైతులు బహిరంగ మార్కెట్ విలువ చెప్పడము, అధికారులు మాత్రము అక్కడటువంటి ధరణిలో ఏ విధమైతే మార్కెట్ వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రకారము అవార్డు శాంక్షన్ చేస్తామంటూ చెప్తుండ్రు. సో ఈ యొక్క అంశంలోనే ప్రధానంగా రైతులకు అధికారులకు మధ్య కొంత సస్పెన్షన్ కొనసాగుతుంది. చర్చలు ఇప్పటికీ దాదాపు 4వ విడత చర్చలు జరిగాయి. గత చర్చల్లోనూ
గతంలో కూడా బహిరంగ మార్కెట్ విలువతోనే మాకు పరిహారం చెల్లించాలి, అవార్డు కూడా శాంక్షన్ చేయాలంటూ కూడా దాదాపు రోడ్లెక్కి నిరసన కూడా చేశారు. అప్పటి నుంచే ప్రధానంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన కలెక్టరు ప్రభుత్వానికి ఒక వినతి పత్రం పంపించారు. అందులోపల అవార్డు శాంక్షన్ చేయడానికి మార్కెట్ విలువలు పూర్తిగా తేడాలు ఉన్నాయి, అక్కడ మరీ తక్కువగా మార్కెట్ విలువ ఉండడంతో అవన్నీ అగ్రికల్చర్ మార్కెట్లు పడవ భూములు కాబట్టి భారీ స్థాయిలో దాదాపు 1,00,000 కంటే ఎక్కువ లేదు ఒక ఎకరానికి. అంటే వాళ్ళకి శాంక్షన్ చేస్తే 5 నుంచి 6 లక్షల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ వాల్యూ 2 కోట్లు, అంటే పొంతలు లేకుండా ఉంది మార్కెట్ వాల్యూకు బహిరంగ మార్కెట్ వాల్యూకు. సో అంటే ఈ యొక్క తేడాను సవరించడానికి ప్రభుత్వం దగ్గర రిక్వెషన్ ఉంది. అయితే ప్రభుత్వం ఒకవేళ స్పందిస్తుందో స్పందించినట్టు అనుమానంతోనే రైతులు కూడా తరచూ అధికారుల వద్దకు రావడము, తమకు ఓపెన్ మార్కెట్ వాల్యూ ప్రకారమే అవార్డు ఇవ్వాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రధానంగా అధికారులు కూడా ప్రభుత్వంతో విన్నవించుకొని ప్రభుత్వం సానుకూల సంకేతాలు వస్తాయంటూ కూడా చెప్తున్నా. కానీ కొంతమంది రైతులు ఇందులో కొంత పాలిటిక్స్ కూడా ఎంటర్ కావడంతో కొంత రైతులు అయోమయానికి గురవుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ 250 ఎకరాలకు సర్వే కూడా పూర్తయిన నేపథ్యం లోపల అవార్డు శాంక్షన్ చేసి ప్రభుత్వం ఆ భూములన్నీ కూడా తీసుకునే పరిస్థితి త్వరలోనే కనిపిస్తుంది. కాబట్టి రైతులు కూడా కొంత సంయమనంతో ఉండాలి, అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో దీనికి ఈ నెలలోనే తెరపడే అవకాశం అయితే ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ. We want justice. We want Justice. We want Justice.